ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మద్యం విధానం? గతంలో ప్రభుత్వం అంటే గవర్నమెంట్కి సంబంధించి ఒక హుందాగా ప్రవర్తించాలి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం నీచంగా ప్రవర్తించింది. ఎందుకంటే మందుని అలా సొంత ఓన్గా చేసుకొని సంక్షేమ పథకాల్లో కలిపేసినట్టు భాగంగా దాన్ని విచ్చలవిడితనం చేసి బహిరంగపరిచి రాష్ట్రాన్ని నాశనం చేసింది అనేది మా ఉద్దేశం. అంటే గతానికి మద్యం రేట్లు కానీ ఇప్పుడున్న మద్యం రేట్లు కానీ గతంలో బ్రాండ్లు కానీ ఇప్పుడు ఉన్న బ్రాండ్లు కానీ ఉన్నాయా, తేడా ఉందా? గతంలో బ్రాండ్లు అంతకుముందు ఒక 20 సంవత్సరాలు మేము చూడలేదు, ఇంకో ముందు 20 సంవత్సరాలు కూడా మేము చూడలేం ఆ బ్రాండ్లు. ఈ బ్రాండ్లు గత 30 సంవత్సరాల కిందట ఏ బ్రాండ్లు అయితే ఎలా అయితే నడుస్తుందో అదే బ్రాండ్లు మళ్ళీ వచ్చి ఆరోగ్యరీత్యా కూడా అన్ని రకాలుగా కూడా నెంబర్ 1 బ్రాండ్స్ ఇప్పుడు అందరికీ తెలిసిన బ్రాండ్స్ ఇచ్చారు. ఎలా ఉండేది గతంలో మద్యం ఆయన చెప్పినట్టు కరెంటు తీగలు పట్టుకోవాలి రేటు చూసి అని అన్నాడు. కానీ రేటు చూసి ఒక భాగం అయితే మైండ్ పోయి కరెంటు తీగలు పట్టుకున్న వాళ్ళు కొన్ని వేల మంది రాష్ట్రంలో ఉన్నారు గతంలో మద్యం తాగి. అంటే ఇప్పుడు గతంలో డిజిటల్ పేమెంట్ ఉండేదా? డిజిటల్ పేమెంట్ ఎక్కడ ఉంటాయండి? డిజిటల్ పేమెంట్లు ఉంటే గోను సంచులు నిండుతాయి. డిజిటల్ పేమెంట్ చేద్దామని ఎవరైనా వచ్చినా అలా ఏమీ లేదు. రూపాయి బిళ్ళలైనా సరే చిల్లరే కావాలి మాకని చెప్పి పోగేసుకునే విధానంలో గత ప్రభుత్వం ఉండేది. అంటే ఇప్పుడు డిజిటల్ ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందంటారు? ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మన పేటిఎం బ్యాచ్ ఉంది, జగన్ ధమాకా ఉంది, చాలా చాలా మంది పాపం దాన్ని ఆధారపడి ఉన్నారు. మన వేసారెడ్డి గారు వీళ్ళంతా కూడా మొత్తం మావోలే ఈ ఉద్యోగస్తులు మేము ఇచ్చినవే మరి అన్నాడు. వాళ్ళందరికీ మరి ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఇచ్చాడు. అలాగే ఆ సచివాలయం వ్యవస్థలో కూడా కొంతమందిని ఇలాగే ఇబ్బంది పెట్టాడు. మాకు తెలిసి సచివాలయం వ్యవస్థ ఇవాళ చాలా మంది ఆఫీసర్లు ఉన్నత చదువుకున్న చాలా ఇబ్బంది పడుతున్నారు. వేసారెడ్డి చేసిన పనికి మొత్తం మా కార్యకర్తలే మేమే ఇచ్చామని ఆయన ఒక వలకరి మాట మాట్లాడారు. అది వాళ్ళ ఉద్యోగుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు లిక్కర్ విధానంలో అంటే ఇది అంటే కొంచెం బయట అనుకుంటున్నారు బడా బడా సినిమాలకు కానీ కంపెనీ ఇచ్చారు అది ఇది అని నిజమేనంటారా? 100% నిజమే. ఎందుకంటే అది ఇప్పుడు ఆల్రెడీ అదే స్కామ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ కింద మన మధ్యంలో కొనసాగుతుంది. ఆ కొనసాగుతుందంటే అవి ఎప్పుడు కూడా పూరి గుడిసెలోకి మిడిల్ ఫ్యామిలీకి వెళ్ళిన డబ్బులు కావు, ఉన్నత వర్గాలకే సినిమా హీరోలకు కానీ పెద్ద పెద్ద నాయకులకు కానీ ఇలాంటి కొంతమందికి కేటాయించిన డబ్బు పెట్టింది వాళ్ళే తీసుకుంది వాళ్ళే అన్నట్టు గవర్నమెంట్ చూసి చూడనట్టు పోవటం వల్ల మేము పెట్టింది అయితే కరెక్ట్. ఇప్పుడున్న గవర్నమెంటే సరైన మద్య విధానం లేదు, వాళ్ళే డబ్బులు లూటీ చేస్తున్నారు, కావాలని మా మీద బురద జల్లుతున్నారని మాట్లాడుతున్నారు. అదేమి కాదు. ఎప్పుడైనా ఒక టెండరు ఒక ఉన్నత స్థాయి అతనికి పెట్టుబడి పెట్టగల వ్యక్తికి ఇస్తే ఆయన ఒక 100 మందిని వర్క్ సంబంధించి ఒక చదువుకు వెళ్ళినోడు కానీ చదువుకున్నోడు దాకా కూడా అతని ఆర్గనైజేషన్లో ఇప్పుడు డెవలప్మెంట్కి ఒక అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థలకి ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేసి దాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే జరుగుతుంది. గవర్నమెంట్కి లాభం అంటూ వచ్చిందంటే టెండర్ పర్పస్లో వచ్చిందే తప్ప రెండోది ఏముండదు. కాలక్రమేణా జరిగింది. అక్కడ ఉన్న లేబర్ కూలీలు ఈ ట్రాన్స్పోర్ట్ల వల్ల ₹1 ₹2 పెంచడాలు జరిగితే అది ఎవరు పేకలు తీసినంత భయంకరమైన పని అయితే కాదని మా ఉద్దేశం. గతంలో ఉన్న మద్య విధానానికి కొంతమంది వైసీపీ నేతలు గతంలో మేము కరెక్ట్గానే ఇచ్చాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మద్య విధానం తేడా జరిగిన కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద దుష్ప్రచారం చేస్తుందని చెప్పి చెప్తున్నా కరెక్టే. వాళ్ళు చెప్తున్నట్టు మరి కోర్టులను పోలీస్ స్టేషన్లు ఏమైనా ఆశామాష కేసులు పెడతాయా? కేసులు పెడితే వీళ్ళు ఊరుకుంటారా? కేసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది వీళ్ళ మద్యం పాలసీ అంతా పెద్ద దరిద్రంగా చేసి చాలా వేల కోట్లు సంపాదించుకొని విల్లాలకు అమ్మాయిలకి బోల్డ్ అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారు ఇవన్నీ. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం ప్రభావితం నాసిరకం మద్యం తాగి కానీ లేదా మద్యం వల్ల ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళ రోగుల సంఖ్య ఒకసారి తీయండి డేటా. 19 నుంచి 24 దాకా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతమంది దాన్ని ప్రభావితం చెంది ఆరోగ్యం చెడిపోయింది? బ్రెయిన్ పేషెంట్లు కానివ్వండి, లివర్ పాడైపోయిన పేషెంట్లు కానీ, గ్యాస్ట్రో సమస్య బాధపడే వాళ్ళు కానీ, పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎంతమంది ఉన్నారు? ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఒక్కసారి ఆరోగ్య కేంద్రంలో ఉంటుంది డేటా పక్కాగా ఎంతంత అనేది చెప్పి అది ఒక్కసారి తీయండి. ఎవరి మద్యం బాగుంది, ఎవరి మద్యం పాలసీ బాగుంది అనేది పబ్లిక్ అయింది. రీసెంట్గా మన మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మినిస్టర్ గారు బయట పెట్టారు. అది నేను ఒక మీటింగ్లో విన్నాను. ఇంత ఆశ్చర్యపోయే మాట. కనీసం 100 రెట్లు తేడా ఉంది రోగుల సంఖ్య.
ఏది మద్యం తాగి పాడైపోయిన పాటలు రోగుల సంఖ్య. దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరి మద్యం పాలసీ బాగుందో ఎవరి మద్యం పాలసీ బాగలేదు అనేది. ఇవన్నీ ఏంటంటే నా మీద బురద జల్లారని చెప్పి చిన్న ఒక అపవాదం వేసేస్తున్నారు ఎదరోడి మీద బురద జల్లడానికి. వాస్తవాలు ఏమంటే బయట పెట్టండి, మా మద్య పాలసీ బాగలేదు, మీరు వేయండి కోర్టులో, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కోర్టు తేల్చిద్ది కదా. అంతేగాని ఏ నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే గతంలో డిజిటల్ పేమెంట్ లేదు, అది అంతా ఎక్కడికి వెళ్ళిందంటారా మనీ అంతా? ఏమండి రకరకాల వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో, 10 కంటైనర్లు దొరికినాయి అని చెప్పి, రోజు భారతీ రెడ్డి ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్కేస్తుందని. అవన్నీ ఏంటంటే ఇంకా ఒక్కొక్కటికి వస్తాయి. ఎవరు కూడా చట్టం ముందు తప్పించుకోవడానికి కుదరదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పుడైనా కూడా నిజం నిర్భయంగా బయటపడిద్ది, శిక్ష పడక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పంటారా? అరెస్ట్ ఏముంది, ఇప్పుడు చంద్రబాబు గారు చేయని తప్పుకు కూడా మీరు అరెస్ట్ చేశారు, నిరూపించుకొని బయటకు రాలా? అలా మీరు నిరూపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే మీ కోర్టులు ఉన్నాయి కదా, ఈ కోర్టు కాదు పై కోర్టు కాదు సుప్రీంకోర్టు ఉంది, వెళ్ళండి బయటపడండి. నిజంగా అప్పుడు అరిచేస్తాం, మేము కూడా మాదే తప్పు అని ఒప్పుకుంటాం. ఇవన్నీ పిచ్చి మాటలండి. వాళ్ళ వల్ల ఒక్క బ్రాండ్ అయినా సరైన బ్రాండ్ ఏపీలో దొరికిందా? ఈ రోజున మెక్డోల్ విస్కీ కానీ మార్పెస్ కానీ ఎన్ని బ్రాండ్లు, అన్ని పాత బ్రాండ్లన్నీ వచ్చినాయి. అంతకుముందు ప్రెసిడెంట్ మెల్ అంతా ఏ పిచ్చి బ్రాండ్లన్నీ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? అవన్నీ తీసేసావు. ప్రజలకి నాణ్యమైన మద్యం అందించాలి, వాళ్ళకి తక్కువ రేట్లో వాళ్ళకి అందించాలని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రజలంతా హర్షిస్తున్నారు. అవి మానేసి ఎప్పుడో జరిగిపోయింది, మేము మంచి మద్యం ఇచ్చాం, వీళ్ళే తప్పుడు మద్యం పాలసీ తెచ్చారని చెప్పి అనేది తప్పుడు వార్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. క్రిస్టియన్స్ ఎదురు చూశారండి గౌరవ వేతనం వస్తుందా రాదా అని. ఒకేసారి 7 నెలల గౌరవ వేతనం ఇవ్వడం సంతోషదాయకం. ఎందుకనంటే మరి సేవకులు వాళ్ళ కుటుంబాలకు అది మేలుకరంగా మారింది. ముందున్న కాలంలో ఇంకా ఎన్నో మేలులు ఈ ప్రభుత్వం ద్వారా అందుతాయని కూడా ఆశపడుతున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మీకు పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? హర్షం వ్యక్తం చేస్తున్నామండి. కుటుంబ ప్రభుత్వం చేయదేమో అన్నారు, చేసి చూపించింది. కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రైస్తవులకి వ్యతిరేకం కాదు, సపోర్ట్గానే ఉంది. మేము ఎప్పుడు వాళ్ళని ప్రేమిస్తామనేది మరొకసారి రుజువు చేశారు. ఇది కొనసాగుద్ది కూడా. గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు పెరగడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పెరగటం ఒకేసారి 7,000 ఒకేసారి 7 నెలలు వేయడం చాలా సంతోషం అండి. 1 నెల వేసి ఉంటే నిరాశపడేవాళ్ళు. ఆయన వెనకాడకుండా ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం 7 నెలలు వేయడం చాలా గొప్పతనం అండి. దాంట్లో మేము అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఒకసారి 30 జెరూసలేంకి అలాగ వెళ్ళడానికి గతంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు జెరూసలేంకి వెళ్ళడానికి గవర్నమెంట్ మీకు సరైన ఏర్పాట్లు చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? జెరూసలేం వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి కోరిక అండి. పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ సపోర్ట్ ఉందో ఆ కోరిక తీర్చబడుతుంది. అంతేకాదు విదేశీ విద్యకు కూడా 20 lakhs ఇస్తానంటున్నాడు. విదేశాల్లో చదువుకోవాలని క్లవర్స్ చాలామంది మాలో ఉన్నారు క్రైస్తవుల్లో. వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక వెళ్ళలేకపోతున్నారు. ఆ కోరిక కూడా కూటమి ప్రభుత్వం తీరుస్తున్నందుకు చాలా రుణపడి ఉంటామని కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి క్లవర్ అవని ఎవరన్నా అవని విదేశాల్లో చదువుకుంటే మంచి భవిష్యత్తు వస్తుంది. గాంధీ గారు అన్నాడు, చదువే ఆస్తి, పేదవాడికి ఆస్తి ఏంటంటే చదువే. ఆ చదువుని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మేమంతా క్రైస్తవులంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం.